హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసండి క్విజ్ 2 జనరల్ అవేర్నెస్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద పాస్ లొకేటెడ్ ఎట్ ది సదరన్ ఎండ్ ఆఫ్ నీలగిరి హిల్స్ ఇన్ సౌత్ ఇండియా ఈస్ కాల్డ్. నీలగిరి హిల్స్కి సౌత్ ఎండ్లో ఉన్న పాస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ పాస్ వచ్చేసి ఆప్షన్ ఏ పాల్ఘాట్ గ్యాప్. ఆప్షన్ ఏ పాల్ఘాట్ గ్యాప్ అండి. అసలు నీలగిరి మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం. నీలగిరి మౌంటైన్స్ని బ్లూ మౌంటైన్స్ అంటారు. ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే నీలగిరి హిల్స్ దగ్గరే మీట్ అవుతాయి. ఓకే, నీలగిరి హిల్స్ని ఆల్సో నోన్ యాజ్ బ్లూ మౌంటైన్స్ అంటారు. అలాగే నీలగిరి హిల్స్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటంటే దొడబెట్ట. ఇంపార్టెంట్ పాయింట్ అండి, మళ్ళీ చెప్తాను. హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్ ఈజ్ నౌన్ యాజ్ దొడబెట్ట. దాని యొక్క హైట్ వచ్చేసి 2637 మీటర్స్. ఓకే, ఈ నీలగిరి హిల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే తమిళనాడులో, కర్ణాటకలో, అలాగే కేరళలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ రిమూవ్ ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఫ్రమ్ ఆఫీస్. అంటే గవర్నర్ని తొలగించగల క్యాపబిలిటీ ఎవరికి ఉంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్కి గవర్నర్ని తొలగించేటటువంటి పదవి ఉందన్నమాట. అంత హక్కు ఉన్నది. ఓకే, ప్రెసిడెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. క్విజ్ 1లో ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పాను. సో అందుకని ఇక్కడ ప్రెసిడెంట్ గురించి హైలైట్ చేయట్లేదు, గవర్నర్ గురించి చెప్తాను, వినండి. గవర్నర్ యొక్క టర్మ్ వచ్చేసి అంటే వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలండి. ఈ గవర్నర్ కనుక రిజైన్ చేయాలంటే తన యొక్క రిజిగ్నేషన్ లెటర్ని ఎవరికి ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఓకే, ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్కి 35 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలండి. అంటే గవర్నర్కి 35 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొక క్వాలిఫికేషన్ వచ్చేసి ఆయన ఇండియన్ అయి ఉండాలి. ఓకే, అంటే భారతదేశ పౌరుడై ఉండాలి. అలాగే 35 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అవ్వాలి, జరుగుతుండకూడదు, కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఆర్టికల్ దేని ప్రకారం 155 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్. గ్యాలంటరీ అంటే ధైర్యం అండి. గ్యాలంటరీ అంటే తెలుగులో వచ్చేసి ధైర్యం. ఎవరికి ధైర్యం ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా అంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ గల అవార్డు ఏది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసండి ఆప్షన్ బి పరమ్వీర్ చక్ర. ఓకే, పరమ్వీర్ చక్ర అన్నిటికంటే హైయెస్ట్ అవార్డ్ అనమాట. అసలు ఫస్ట్ పరమ్వీర్ చక్ర అండి, నెక్స్ట్ మహావీర్ చక్ర. రీసెంట్గా మహావీర్ చక్ర ఎవరికి వచ్చిందంటే కర్నల్ సంతోష్ బాబుకి వచ్చింది. ఆయన రీసెంట్గా చనిపోయారు కదా, సో ఆయనకి మహావీర్ చక్ర బిరుదు ఇచ్చారు. గ్యాలంటరీ అంటే ఏంటి? ధైర్యం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మాస్టర్ గ్లాండ్. దేన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి పిట్యూటరీ గ్లాండ్ అండి. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. నేను స్టార్ వేసాను కదా, చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎలా ఉంటుందంటే బీన్ షేప్ను ఉంటుందన్నమాట. అంటే బీన్ అంటే ఏంటండి? మనం తినే బీన్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో ఉంటుందంట. ఇది చాలా చిన్న గ్లాండ్, అలాగే బ్రెయిన్ బేస్లో ఉంటుంది. ఓకే, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇది మాస్టర్ గ్లాండ్ ఎందుకంటామంటే ఎండోక్రైన్ సిస్టంలో ఇది మొత్తం అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ ఎందుకంటారంటే ఎండోక్రైన్ సిస్టంలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి? వాటి యొక్క ఫంక్షన్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఎవరి యొక్క ఫంక్షన్స్? ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. హూ ఈజ్ నౌన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెపోలియన్ ఆఫ్ ఇండియాని ఎవరిని అంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి సముద్రగుప్త. ఓకే, సముద్రగుప్తాని నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటారంట. ఎందుకంటారో చూద్దాం. ఓకే, అసలు ఈ సముద్రగుప్తుడు ఏ డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి అంటే గుప్తా డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి. సముద్రగుప్త అంటున్నారు కదా, అసలు సముద్రగుప్త అని ఎవరు అన్నారంట? నెపోలియన్ ఆఫ్ ఇండియా అని సముద్రగుప్తుడిని ఎవరు అన్నారంటే ఏవి స్మిత్ అన్నారంట. ఏవి స్మిత్. ఓకే, అలాగే పోయిట్ హరిసేన ఈయన్ని ఎలా వర్ణించారంటే ఒక బుక్లో హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్ అని వర్ణించారనమాట. ఎవరిని? సముద్రగుప్తుడిని హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్ కింద హరిసేనుడు
అంటే హరిసేనుడు రచయిత అండి, ఆయన ఇలా వర్ణించారు. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. హూ ఈజ్ నౌన్ ఎస్ హీరో ఆఫ్ 100 బ్యాటిల్స్ అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్త. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద లాంగెస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. లాంగెస్ట్ డే ఎప్పుడు కనిపిస్తుందంటే మనకి ఆప్షన్ సి జూన్ 21న. జూన్ 21న లాంగెస్ట్ డే మనకి కనిపిస్తుంది. జూన్ 21 అంటే మనకి ఇంకోటి గుర్తొస్తుంది ఏంటండి, ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది? 2015 నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. చూడండి, నార్థర్న్ హెమిస్ఫియర్లోకి వస్తే 21 జూన్ అనేది లాంగెస్ట్ డే, వేరే షార్టెస్ట్ డే ఎప్పుడంటే డిసెంబర్ 22ని. ఓకే, ఈ లాంగెస్ట్ డే షార్టెస్ట్ డే ఎందుకు వస్తుందంటే ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల వస్తుంది. రొటేషన్ వేరు, రివల్యూషన్ వేరండి. రొటేషన్ అంటే డైలీ మూమెంట్. ఓకే, వేరే రివల్యూషన్ అంటే 1 ఇయర్కి కౌంట్ చేసే మూమెంట్ని రివల్యూషన్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడే 2 బిట్స్ నేర్చుకోండి. లాంగెస్ట్ డే ఏమో జూన్ 21, షార్టెస్ట్ డే ఏమో డిసెంబర్ 22. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే రెండిట్లకి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 6 months ఉంది. జూన్కి డిసెంబర్కి డిఫరెన్స్ ఎంతండి? 6 months కదా, రైట్? సో జూన్ 21, మరి అలాగే లాంగెస్ట్ డే కాబట్టి జూన్లో వచ్చింది. అదే షార్టెస్ట్ డే ఎప్పుడు వస్తుంది? డిసెంబర్లో వస్తుంది. 22 అంటే 21 తర్వాత 22 కదా వస్తుంది. ఇంకొకలాగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనరల్గా సమ్మర్లో మార్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, నైట్ అనేది తక్కువ ఉంటుంది, రైట్? అందుకని లాంగెస్ట్ డే ఎప్పుడు వస్తుంది? సమ్మర్లో వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే రోజున వస్తుందని గుర్తుపెట్టుకోండి. షార్టెస్ట్ డే వచ్చేసరికి డిసెంబర్లో వస్తుంది, ఎందుకంటే డిసెంబర్లో వింటర్ కాబట్టి. వింటర్లో ఏమవుతుంది? మార్నింగ్ అనేది తగ్గిపోతుంది, 4 అలా ఆ టైంకి మనకి చీకటి పడిపోతూ ఉంటుంది కదండి. సో అందుకని షార్టెస్ట్ డే అనేది డిసెంబర్ 22 వస్తుంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నార్త్ ఫ్లోయింగ్ రివర్. నార్త్ ఫ్లోయింగ్ రివర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బి అండి, ఆప్షన్ బి చంబల్. చంబల్ అనేది నార్త్ ఫ్లోయింగ్ రివర్ అవుతుంది. ఓకే, ఇంకా కొన్ని నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అవి ఏంటంటే జీలం, చీనాబ్, సట్లజ్, యమునా, మహానంద. ఓకేనండి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను జోగ్రఫీ 100 ప్లేస్ బ్లిట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలితే జోగ్రఫీ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. జోగ్రఫీ 100+ బ్లిట్స్ అని ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేమి ఉన్నాయంటే జీలం, చీనాబ్, సట్లజ్, యమునా, మహానంద. ఓకే, అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి నర్మదా, తపతి, మాహి, లూని అండ్ సబర్మతి. వెరస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. ఓకే, సో ఇప్పుడు కావేరి ఆప్షన్ ఏ అనేది ఏ ఫ్లోయింగ్ రివర్? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. అలాగే నర్మదా వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. వెరస్ బ్రహ్మపుత్ర వచ్చేసి ఏ ఫ్లోయింగ్ రివర్ అండి? ఏ ఫ్లోయింగ్ రివరో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది హోంవర్క్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 17 దేని గురించి చెప్తుంది అనేసి. ఆప్షన్స్ చూసినట్లయితే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. చూసినట్టయితే ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? ఆప్షన్ బి, ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటే అంటెరానితరం నేరం అని చెప్పేది ఆర్టికల్ 17 అనమాట. మరి ఆప్షన్ ఏ ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది కదా, అది వచ్చేసి ఆర్టికల్ 14. ఓకే, అందరూ సమానం, లా ముందు అందరూ సమానం అని చెప్పేది ఆర్టికల్ 14. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది ఆర్టికల్ 19లో చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనేది ఆర్టికల్ 19 ప్రకారం. అలాగే ఇంకా డి ఆప్షన్ వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కదా. సో డిస్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 15లో చెప్తుందండి. డిస్క్రిమినేషన్ అంటే దేంట్లో అంటే రిలీజియన్లో, రేస్లో, క్యాస్ట్లో, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నిట్లో కూడా డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని చెప్పేదే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇది ఆర్టికల్ 15. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ద టర్మ్ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ఫర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఓకే, ఈ వర్డ్స్ ఎవరన్నారంటే స్వామినాథన్. ఓకే, ఆప్షన్ బి. చూడండి, అక్కడ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ అంది కదా. రివల్యూషన్ అంటే ఏంటండి? విప్లవం. అసలు విప్లవం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా కలర్ రివల్యూషన్ గురించి చెప్తున్నాయి. ఎందుకు విప్లవం వచ్చిందంటే మనం
ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఏమైందంటే డే బై డే పాపులేషన్ అనేది పెరిగిపోయిందనమాట. సో పాపులేషన్ పెరిగితే ఏంటి, ఫుడ్ కూడా పెరగాలి కదండి. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి కావాలి. సో మనం అగ్రికల్చర్ కూడా ఇంక్రీజ్ చెయ్యాలి అనేదే ఈ రివల్యూషన్స్ అనమాట. సో డిఫరెంట్ కలర్ రివల్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రివల్యూషను, వైట్ రివల్యూషను, అలాగే బ్లూ రివల్యూషను, ఇవన్నీ వచ్చాయి కదండి. సో దానికి సంబంధించిన బిట్ అనమాట. గ్రీన్ రివల్యూషన్ ఉంది కదా. సో గ్రీన్ రివల్యూషన్ అంటే మనకి గుర్తొచ్చేది ఎవరు, స్వామినాథన్. ఎందుకు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ని ఎవరిని అంటామంటే మనం ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందండి. ఓకే, నార్మన్ బోర్లాంగ్ ఉంది కదా, ఆప్షన్ ఏ ఉంది కదా, ఈయన కూడా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషనే. కానీ ఎంటైర్ వరల్డ్లో అయితే నార్మన్ బోర్లాంగ్ అండి, వేరస్ ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఈ గ్రీన్ రివల్యూషన్ అనేది దేని గురించి చెప్తుందంటే అగ్రికల్చర్ గురించి, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ గురించి చెప్తుంది. ఓకే, ఈ స్వామినాథన్ అని అతను ఏం కనిపెట్టారంటే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ వీట్. వీట్ అంటే ఏంటి, గోధుమలు కదండి. సో అందులో బాగా పండే వీట్ని ఈయన కనిపెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ గుర్తు రావాలంటే వన్ సినిమా ఉంది కదండి, నేనొక్కనే మూవీ ఉంది కదా, అందులో మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ వరి ఎక్కడన్నా పండి వరి లైక్ అలాంటిది ఆయన కనిపెట్టారు కదా. సేమ్ అలాగే ఈ స్వామినాథన్ కూడా ఏం చేశారంటే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ వీట్ అంటే గోధుమలు. ఓకే, ఈయన కనిపెట్టారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాను, టోటల్ వరల్డ్లోనే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఎవరంటే ఆప్షన్ ఏ నార్మన్ బోర్లాంగ్. ఈయన ఏ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి అంటే అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే పాస్కల్ అండి. ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి పాస్కల్. అలాగే ఫ్రీక్వెన్సీ దేని యొక్క ఎస్ఐ యూనిట్ అంటే హెడ్జ్ దేని యొక్క ఎస్ఐ యూనిట్ అంటే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వాట్ అనేది దేని యొక్క యూనిట్ అంటే పవర్ యొక్క యూనిట్. అలాగే మీటర్ అంటే లెంత్ యొక్క యూనిట్. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే క్యాలమైన్ ఈజ్ ఎన్ ఓర్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్. క్యాలమైన్ అనేది దేని యొక్క ఓర్ అని అడుగుతున్నారు. క్యాలమైన్ అనేది దేని యొక్క ఓర్ అంటే జింక్ యొక్క ఓర్ అండి. ఇంకా కొన్ని జింక్ యొక్క ఓర్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. జింక్ యొక్క ఓర్ వచ్చేసి జింక్ బ్లెండే. క్యాలమైన్తో పాటు బ్లెండే కూడా ఉంది. అలాగే కాపర్ ఆప్షన్ బి యొక్క ఓర్స్ ఏంటంటే కాపర్ యొక్క ఓర్స్ ఏంటంటే పైరేట్, గ్లాన్సోన్ అండి. అలాగే ఐరన్ యొక్క ఓర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఎక్కడన్నా. ఐరన్ యొక్క ఓర్స్ ఏమేంటంటే హెమటైట్, మ్యాగ్నెటైట్ అండి. అలాగే అల్యూమినియం ఓర్స్ ఏమేంటంటే బాక్సైట్, క్రయోలైట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ద కెమికల్ నేమ్ ఫర్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆప్షన్ బి సోడియం కార్బోనేట్. నేను కింద ఫార్ములా కూడా రాసాను చూడండి. సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O. ఓకేనండి. అలాగే సోడియం బైకార్బోనేట్ ఉంది కదా, ఆప్షన్ ఏ. సోడియం బైకార్బోనేట్ అనేది దేని యొక్క కెమికల్ నేమ్ అంటే బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్. అలాగే నైట్రస్ ఆక్సైడ్ అనేది దేని యొక్క కెమికల్ నేమ్ అంటే లాఫింగ్ గ్యాస్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చాలాసార్లు అడిగినటువంటి బిట్. నెక్స్ట్ ఆప్షన్ డి ఉంది కదా, కాపర్ సల్ఫేట్. సో కాపర్ సల్ఫేట్ అనేది దేని యొక్క కెమికల్ నేమ్ అంటే బ్లూ విటిరియాల్. ఓకేనండి. కింద ఫార్ములా కూడా నోట్ చేశాను, చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. CuSO4 5H2O. ఓకే. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్డిపి. యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. అసలు యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆప్షన్ ఏ న్యూయార్క్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ న్యూయార్క్లో ఉన్నాయి. అలాగే యుఎన్డిపిలో ఇండియా కూడా ఒక మెంబర్ అండి. యుఎన్డిపిలో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 170 కంట్రీస్ ఉన్నాయి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 22 నవంబర్ 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియో గటరెస్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే. నెక్స్ట్ 14th బిట్ చూద్దాము. బాంగ్రా ఇస్ ద డాన్స్
ఆఫ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ భాంగ్రా అని అడుగుతున్నారు. భాంగ్రా అనేది ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ అంటే ఆప్షన్ బి పంజాబ్ యొక్క డ్యాన్స్ అనమాట. అలాగే ఆప్షన్ ఏ గుజరాత్లో చూసుకున్నట్లయితే గుజరాత్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే గార్బా, తిప్పాని, దాండియా, రాస్ అండి. అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి అంటే ఆప్షన్ సికి వచ్చేసరికి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటంటే రాసలీలా, అలాగే నౌటంకి. అలాగే హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటంటే చార్పా, నాటి అండి. నెక్స్ట్ 15th బిట్ చూసినట్లయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాపులర్లీ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఇండియాలోనే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఎవరిని అంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్ అండి. ఈయన ఎందుకు అంటారంటే ఈయన ఫౌండేషన్ వేశారనమాట సివిల్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా. సో వాటిలన్నిటికీ కూడా ఈయన ఫౌండేషన్ వేశారనమాట. లార్డ్ కార్న్వాలిస్ అని అతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఈయనే ఫస్ట్ ఫౌండేషన్ వేశారనమాట ఐఏఎస్కి, ఐపీఎస్కి. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటారు. నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్? ఇండియా స్టేట్లో రబ్బర్ ఎక్కువగా ఎక్కడ పండుతుంది? అంటే ఆప్షన్ డి కేరళలో పండుతుంది. ఓకే చూడండి, ఇండియాలో స్టేట్ అయితే కేరళ, మరి కంట్రీస్లో అయితే థాయిలాండ్ అండి. రబ్బర్ ఎక్కువగా ఎక్కడ పండుతుందంటే థాయిలాండ్లో పండుతుంది. అలాగే కేరళ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. కేరళనే ఏమంటారంటే గార్డెన్ ఆఫ్ స్పీసెస్ అంటారంట. అంటే ఏంటంటే మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడ బాగా పండుతాయంటే కేరళలో బాగా పండుతాయంటండి. అక్కడ ఏమేమి పండుతాయంట? బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు పండుతాయంట, దాల్చిన చెక్క, సినమం పండుతుంది, టర్మరిక్ పసుపు పండుతుంది, కాటమం అంటే యాలకులు, అలాగే అల్లం, జింజర్, అలాగే నట్మగ్, జాజికాయ, ఇవన్నీ కూడా కేరళలో మంచి క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ పండుతున్నాయంట. అందుకనే కేరళని ఏమంటారంటే గార్డెన్ ఆఫ్ స్పీసెస్ అంటారు. ఓకే 17th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్, రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాస్ పాస్డ్? ఏ ఇయర్లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది పాస్ అయింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1878 అండి. ఇది ఎవరు పాస్ చేశారంటే గవర్నర్ జనరల్. ఆ గవర్నర్ జనరల్ నేమ్ వచ్చేసి లార్డ్ లిట్టన్. ఓకే, ఈయన కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. ఇండియా యొక్క గవర్నర్ జనరల్. ఓకే, అసలు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే ఏంటి చూడండి, క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. వెర్నాక్యులర్ పక్కన పెట్టేస్తే ప్రెస్ ఉంది కదా. సో ప్రెస్ అంటే ఏంటి? ప్రింటింగ్ ప్రెస్ కదా. సో ప్రింటింగ్ ప్రెస్లో ఎక్కువగా ఏమి ఉంటాయి చెప్పండి? పేపర్సే కదా ప్రింట్ చేస్తారు ఎక్కువగా. సో పేపర్స్ అంటే పేపర్ని ఎందుకు అలా చేశాడు అంటే ఏంటి, ఎందుకు పాస్ చేశారంటే ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి. సో వాటికి ఎగెనెస్ట్గా, బ్రిటిష్ వాళ్ళకి ఎగెనెస్ట్గా ఉంటాయి కదా రాసేవి, ఇవన్నీ పోగొట్టడానికి ఈ యాక్ట్ అనేది పాస్ చేశారు. ఓకే, ఇది రిప్పన్ అనేది రిపీల్ చేసినటువంటి యాక్ట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 1878లో గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్ గారు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది పాస్ చేశారు. దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు సప్రెస్ న్యూస్ పేపర్స్ which is used to write against the British. Okay, next. The first railway line in India was started in. ఇండియాలోనే ఫస్ట్ రైల్వే లైన్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అని క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1853లో ఇండియా యొక్క ఫస్ట్ రైల్వే లైన్ అనేది పాస్ చేశారు. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందంట ఈ ట్రైన్? బొంబాయి నుంచి తానే వరకు వెళ్ళిందంట అండి. ఆ ట్రైన్ యొక్క లెంత్ ఏమో 21 మైల్స్ ఉందంట. ఎంత ఉంది? 21 మైల్స్ ఉంది. ఏంటంటే ఈ ఫస్ట్ రైల్వే లైన్ వేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఓకే, లార్డ్ డల్హౌసీ చాలా ఇంపార్టెంట్. ఈయనే ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ కూడా వేశారు. ఓకే, ఇవన్నీ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమైనా కావాలంటే గవర్నర్ జనరల్స్ గురించి, వైస్రీస్ గురించి, అలాగే జనరల్స్ గురించి ఇవన్నీ కావాలంటే నేను హిస్టరీ ప్లేలిస్ట్లో ఉంటుందండి. గవర్నర్ జనరల్స్ అనే ఉంటుంది, టైటిల్ వచ్చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ అండ్ కంపారిజన్? కంప్యూటర్లో ఏ పార్ట్ని క్యాలిక్యులేషన్కి అలాగే కంపారిజన్కి యూజ్ చేస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏఎల్యూ అండి. ఏఎల్యూ అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. పేరులోనే ఉందండి. అర్థమెటిక్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తుంది, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ చేస్తుంది. అలాగే లాజికల్ కూడా
లాజికల్ ఆపరేషన్ కూడా చేస్తుంది. లాజికల్ ఆపరేషన్ అంటే అండ్, ఆర్, నాట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లాజికల్ ఆపరేషన్స్ కూడా చేస్తుందంట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి 20 వచ్చేసి ఆథర్ ఆఫ్ వార్ అండ్ డిప్లొమసీ ఇన్ కాశ్మీర్. వార్ అండ్ డిప్లొమసీ ఇన్ కాశ్మీర్ అనే బుక్ని ఎవరు రాశారంటే దాస్ గుప్తా. దీని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్ దాస్ గుప్తా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.